హైదరాబాద్లో న్యాయవాది అబ్దుల్ కరీంపై పోలీసుల దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయవాదుల కోసం వెంటనే రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ మరోసారి పోలీసులు తమ న్యాయవాదులపై దాడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టు న్యాయవాది ఎండి కలీముద్దీన్ పైన పోలీస్ దాడిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులు బహిష్కరించి మరి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. గత 5-6 నెలల నుండి కూడా మరి పోలీసుల యొక్క దాడులు న్యాయాలపై పెరుగుతూ ఉన్నాయి. మరి చాలాసార్లు డిమాండ్ చేస్తాం, మేము కూడా మాకు రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళు చేసే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. హైడ్రా బాధితుల పక్క నిలబడి హైడ్రా చేస్తున్న అరాచకాలను అడ్డుకునే వసూలు భాగంగా ఒక న్యాయవాదిగా తన మనసు ఒప్పక జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలిస్తే ఆయన కేసులు నమోదించారు. వెళ్ళాలొచ్చి మళ్ళొకసారి అదే తప్పు చేస్తుంటే హైడ్రాకు వ్యతిరేకం కాదు, ప్రశ్నించే గొంతుగా న్యాయవాదిని అడుగుతాం, తప్పకుండా అడుగుదాం, సమాధానం చెప్పాలి. తప్పితే భౌతిక దాడి చేస్తే మేము కూడా చట్టాన్ని చేసేసుకుంటే పోలీస్ వర్సెస్ లాయర్లుగా కొనసాగితే మరి న్యాయం ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ఒక హక్కు, అది యొక్క అందరి ధర్మం. దాని భాగమైన ఖలీల్ వారిగా మరి ఆ రోజు గల్లీ పక్షాన్ని నిలబడి మరి హైడ్రా సాగుతున్న ఈ యొక్క అక్రమ కట్టడాలని మాట్లాడితే సమాధానం చెప్పాలి. కానీ మరి ఒక వీధి రోడ్డు కొట్టుకుని తీసుకెళ్ళిపోవడం ఈ పూర్తిగా చట్టవిరుద్ధం. కోర్టు బయట, కోర్టు వెనుక, కోర్టు ఎక్కడైనా సరే న్యాయవాది ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి ప్రశ్నించే గొంతుగా మారినప్పుడు సమాధానం చెప్పవలసే గొంతుగా మీరు కావాలి. కాకపోతే మరి సహనం కోల్పోయి మరి దాడి చేయడం, మరి ఆయన పోలీసు కేసు పెట్టడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే మరి ఉన్నతాధికారులు స్పందించాలి. ఈ విధంగా ఎలాంటి సహనం లేని బీపీ ఉన్న అధికారులను ప్రజాక్షేత్రం ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే ప్రత్యక్ష ఉద్యమానికి న్యాయవాదులు వర్సెస్ పోలీసుగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించే అవసరం ఉన్నది. ఈరోజు కలీం పైన, మొన్న సురేష్ పైన, గతంలో జగిత్యాల జరిగిన దాడులను చూస్తూ ఉంటే ఇది న్యాయవాదులపై చేయి వేయాలంటే శంకే విధంగా ఉద్యమాన్ని సృష్టిస్తాం. తస్మాత్ జాగ్రత్త పోలీసు వ్యవస్థ. మరి మీరు ఇవాళ మీ అధికారం ఉందని చెప్పి ఏదో ఫోటో కవరేజ్ కోసం మరి మీ యొక్క రేటింగ్ల కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. ప్రశ్నించే గొంతుగా మారినప్పుడు సమాజ బాధ్యత పైన ఉంటుంది. కాబట్టి అధికారం ఉంది కానీ చెప్పి, లాఠీ ఉంది కానీ చెప్పి న్యాయాలపై లాఠీ తీస్తే మరి మీకు మూల్యం తప్పదు. ఈ ప్రజాస్వామ్యంలో మూల సమాన న్యాయవాదులపైన దాడులు ఆపాలని డిమాండ్ చేస్తాం. లేని క్రమంలో మరి ప్రత్యక్ష ఉద్యమాన్ని ప్రశ్నిస్తాం. అవసరం అనుకుంటే కోర్టు యొక్క విధి విధానాలను ఆపేస్తాం. మరి నిరవధికంగా మీపై ఉద్యమంలో భాగంగా మా నిరసన వ్యక్తం చేస్తాం. ఈరోజు ప్రసారకారం చేసినాం.
చాలా మందికి జరగవచ్చు కాక ఇబ్బంది జరగవచ్చు కాక నిరసన జరిగే భాగంగా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఈ రిపోర్ట్ పోవాలని మేము చర్య చేసి తప్పితే మేము ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు, పోలీసు వ్యతిరేకం కాదు. ఎవరైతే పోలీసు వాళ్ళు ఈ రోజు నుండి ఈ యొక్క తన వైఖరి మార్చుకోకపోతే మరి ఫెడరేషన్ బార్ అసోసియేషన్, సంగారెడ్డి బార్ అసోసియేషన్ తప్పకుండా ఉద్యమిస్తుంది. ప్రతి న్యాయవాదికి తోడుంటాం. ఈ యొక్క క్రమంలో వెంటనే ప్రభుత్వాలు మాకంటూ రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేస్తాం.